నమస్తే, నా పేరు డాక్టర్ పురుషామన్. ఈ వీడియోలో మనం డయాలసిస్ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాల గురించి మాట్లాడబోతున్నాము. హలో, నా పేరు డాక్టర్ పృథమన్. ఈ వీడియోలో మనం డయాలసిస్ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాల గురించి చర్చ చేస్తాము. డయాలసిస్ చేయించుకోవడం ద్వారా రోగి త్వరగా వెళ్ళిపోతాడు, ఇది కూడా ఎక్కడో నిజం. కాబట్టి ఈ రోజు మనం ఈ డయాలసిస్ ను కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎప్పుడు చేయించుకోవాలి మరియు ఎప్పుడు చేయకూడదు. ఒక వ్యక్తి ఏమైనా కారణంగా తన రక్తాన్ని శుభ్రపరిచే యంత్రం కిడ్నీ తక్కువగా పనిచేయడం ప్రారంభించినప్పుడు డయాలసిస్ అవసరం ఉంటుంది. మూత్రపిండాల నష్టం అధిక రక్తపోటు, డయాబెటిస్, పాలిసిస్టిక్ మూత్రపిండాలు లేదా ఐజిఎన్ లేదా లూపస్ నెఫ్రిటిస్ వంటి మరేదైనా వ్యాధి వల్ల కావచ్చు. If the kidney is not functioning properly for any reason, waste materials such as creatinine and urea accumulate in our body. క్రియేటిన్ మరియు యూరియా శరీరంలో పెరగడం లేదని మీకు తెలియదు అని ఉంటే ఆ పదార్థాలతో ఒక పెద్ద సంగ్రహం జరుగుతుంది మరియు మనం అనారోగ్యం కలిగి ఉంటాము. మరియు దాన్ని శుభ్రం చేయకపోతే ఈ అపరిశుభ్రమైన రక్తం మన శరీరంలో ప్రసరిస్తుంది మరియు మన శరీరంలోని అన్ని అవయవాలకు ఈ మురికి రక్తం వస్తుంది. ఇప్పుడు రక్తంలోని వ్యర్థ పదార్థాలు మన ఇతర అవయవాలను అనారోగ్యం కలిగి ఉంటుంది. And the most important organ is our heart and brain, which are also affected. అందుకే రోగికి డయాలిసిస్ చేయకపోతే డయాలిసిస్ చేయడం వలన హృదయ ప్రమాదం కలిగి ఉంటుంది. రోగి హృదయ ప్రతిహతం అవుతుంది మరియు రోగి మరణిస్తాడు. అందుకే రోగి రక్త స్థాయిలు బాగా పెరిగి రక్తం చాలా మురికిగా మారినప్పుడు రోగికి డయాలసిస్ చేయాలి. లేదా రోగి శరీరం చాలా త్వరగా వదిలించుకోవాల్సిన లక్షణాలను చూపించడం ప్రారంభిస్తుంది. అలా చేయకపోతే ఇతర అవయవాలకు హాని కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద పేషెంట్స్ బ్రెయిన్ ఇస్ అఫెక్టెడ్, దే మే స్టార్ట్ టాకింగ్ స్ట్రేంజ్లీ, హ్యావ్ ట్రబుల్ స్లీపింగ్, స్ట్రగుల్ టు గెట్ అప్, vomit after eating, or vomit without having eaten anything, and may also experience nausea after drinking water. So, if any such symptoms arise where we feel that the patient's life is in danger, we should immediately opt for dialysis. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎయిడ్ లా పనిచేస్తుంది. ఒక రోగి తన డయాలసిస్ ని ఆపాలనుకుంటే మూత్రపిండాల యొక్క సహజ ప్రక్రియ ద్వారా వ్యర్థ పాలను ఫిల్టర్ చేయాలి. మళ్ళీ మొదలు పెట్టాలి. లేదా అది పనిచేస్తుంటే అది నిర్వహించాలి. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది క్రమంగా పెరిగే సమస్య. మరిన్ని పెరగడం వలన క్రియేటిన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఇది పెరిగేటప్పుడు. కాబట్టి మీరు మీ మూత్రపిండం పనిచేయడం లేదానికి తెలుసుకోవడం వల్ల ఈ వ్యాధి పెరగకుండా ఉండటం మొదటి ప్రాధాన్యత. ఇప్పుడు అది పెరగకూడదనుకుంటే కిడ్నీకి హాని కలిగించే వారిని మరింత అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇష్టానుసారంగా ఏదైనా జరగకపోతే, కిడ్నీ పనిచేయకపోతే అది ఇష్టానుసారం జరగడం లేదు. మీ శరీరాన్ని చెడగొట్టే మరో వ్యాధి ఖచ్చితంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు కావచ్చు, అది డయాబెటిస్ కావచ్చు, ఇది కొన్ని జన్యుపరమైన రుగ్మత కావచ్చు. కాబట్టి మొదటిగా దానిని నియంత్రించాలి, అందుకు కిడ్నీకి మరింత హాని కలిగించకుండా. మూత్రపిండాలు మరింత బాధించడం ఆపివేసినప్పుడు అప్పుడు మూత్రపిండాలు అధ్వాన్నంగా మారడం ఆగిపోతాయి మరియు క్రియేటినిన్ పెరగడం ఆగిపోతుంది. మొదటిగా ఆ వ్యాధిని కనుగొని దానిపై పని ప్రారంభించండి. అది జరగకపోతే దానిపై ప్రయత్నించాలి. మీరు పరిస్థితిని మెరుగుపరచడానికి విషయాలను మార్చాలి. ఇప్పుడు మీ వ్యాధి మూల కారణం నివారించినప్పుడు మూత్రపిండాలు ఇక బాధించకుండా ఉంటాయి. అప్పుడు మూత్రపిండాలు పునరుజ్జీవనం పొందుతాయి. మూత్రపిండం మందుల సహాయంతో మరియు మెడిసిన్ సహాయంతో తన పనితీరును పెంచడానికి ప్రయత్నిస్తుంది. And as the kidney starts functioning better, the GFR increases and the levels of creatinine and urea start decreasing. ఏ వయసులోనైనా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య ఉంటాయి. శీతలి విషయంలో మనం చూసినప్పుడు ఆమె వయస్సు చాలా తక్కువండి. ఆమెకు ఆక్రమణం అయినప్పుడు ఆమె మూత్రం వదలకుండా సమస్యలు ప్రారంభమైనవి. ఆ తర్వాత శస్త్రచికిత్స చేశారు. ఆ తరువాత క్రియేటినిన్ స్థాయి 4. అంటే కిడ్నీ పనిచేయకూడదు 60. పేషెంట్ చిన్నవాడు కావడంతో కాస్త మెడిసిన్ ఇచ్చాను. ఆమెకు కొద్దిసేపు మందు ఇచ్చాను. 1-2 నెలలు ఆమెకు మందు ఇచ్చాను. ఆమె లెవెల్స్ బాగా తగ్గడం మొదలెట్టాయి. కాబట్టి సరైన సమయంలో సరైన చర్య తీసుకోవడం ద్వారా మాకు ఈ ప్రయోజనాలు కనుగొనగలిగేవి. ఇప్పుడు డాక్టర్ చెప్పినంత సమయంలో మీరు డయాలసిస్ చేయాలి లేదా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. ఇప్పుడు ఈ పరిస్థితిని ఇద్దరూ పరిష్కరించారు. ఎందుకంటే వారిని సరైన మార్గంలో చేశారు. వారు వ్యాధిని అర్థం చేసి వ్యాధిని నివారించడానికి సరిగా చర్యలు తీసుకున్నారు. కిడ్నీ సమస్య అని నేను చెప్పాలనుకున్నాను. మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ వ్యాధిని మీరు అర్థం చేసుకొని మరియు మీ కేసులో ప్రధానంగా మీరు అక్కడ విజయం సాధించవచ్చు. మీరు ఈ వ్యాధి యొక్క లోపాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు వాటిని సద్వినియోగం చేసుకుని మీ మూత్రపిండాల సమస్యను పరిష్కరించుకోవచ్చు.
ఇప్పటి వరకు డయాలసిస్ వల్ల పొందబడే ప్రయోజనాలు మరియు దానిని ఎప్పుడు చేయాలి అనే విషయంపై మాట్లాడాము. ఇప్పుడు డయాలసిస్ కలిగే అపకారాలు ఏవివో చూడండి. ఒక రోగి అనుకుంటే నేను డయాలసిస్ చేయాలని అని ఆలోచించాలి లేదా డయాలసిస్ చేయాలని అని తెలుసుకోవచ్చు. కిడ్నీ పై పని చేయకపోతే సమస్య ప్రారంభమవుతుంది. అది చిన్న సమస్య కాదు. ఫర్ దట్ I want you to search in Google for the life expectancy of dialysis patient. కాబట్టి మీకు చాలా పరిశోధనా పత్రాలు లభిస్తాయి. కాబట్టి చదివితే లోతుగా వెళతాను. కాబట్టి మనం ఏమి చూస్తాము మరియు వింటాము. If a person undergoes dialysis once a week, then their body will have very little damage and this can happen at any age, be it 20 years, 30 years, 40 years or any other age. ఎందుకంటే 6 రోజుల్లో ఏది తిన్నా 7 రోజుల్లో కాస్త తగ్గితే శరీరానికి హాని జరగదు. వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకుంటే సగటున 100 మందిని తీసుకుంటే అందరి వయసు సుమారు 5 ఏళ్ల వరకు ఉంటుంది. డయాలసిస్ రోగి యొక్క ఆయుష్కాలం అన్నింటికీగా 5 సంవత్సరాలు మాత్రమే. If you are 45 years old and getting dialysis twice a week, then the body becomes very weak due to continuous dialysis for the years, which can cause failure of some organ in the body, so we need to work on it. ఇది నష్టం. మరియు ఏ కారణం ఉంటే ముందుగా 3 సార్లు డయాలిసిస్ చేయాలనుకుంటే ఆసక్తికరమైన జీవిత ప్రకారం 6 నెలల నుంచి 1.5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది కారణం హృదయ అటాక్ అవుతుంది. మీ హృదయం అతి బలహీనం అవుతుంది, అంటే అది పంపడం కష్టంగా అవుతుంది. ఇప్పుడు రక్తం పంపబడకపోతే మిగిలిన అవయవాలు కూడా పనిచేయడం లేదు. కానీ డయాలిసిస్ వల్ల వయసు తగ్గించడం మరియు శరీరంలో బలహీనత ఉంటుంది. డయాలసిస్ చేయించుకున్నప్పుడు శరీరంలోని క్రియేటినిన్, యూరియా బయటకు రావడం వల్ల ఈ బలహీనత వస్తోంది. కానీ అధికపెట్టి శరీరంలోని విటమిన్లు మరియు ఖనిజాలు కూడా బయటకు రావడం ప్రారంభిస్తాయి. మనం జీవితంలో ఉన్నట్లయితే అవసరమైనవి మరియు వాటి లోపం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడటం ప్రారంభమవుతుంది మరియు రోగి బలహీనంగా మారుతూ ఉంటాడు. మరి ఇప్పుడేం చేయాలి? If you haven't started dialysis yet, the first thing you need to do is take care of your natural machine, the kidney, so that it doesn't get damaged anymore and can continue to filter waste and important vitamins and minerals to keep you healthy. అధ్వానంగా ఉంటే మీ క్రియేటినిన్ స్థాయి పెరగదు. మొదటి విషయం. రెండవ విషయం, మీ ఆహారం పై పట్టికలు పాటించడం అవసరం. Because what you eat not only affects your kidneys but also the other organs in your body. For example, if a patient only eats boiled wheat, they will lose weight. ఇప్పుడు రోగి తన బరువును తగ్గించేటప్పుడు మేము చూసే పరిణామం అది క్రియేటిన్ స్థాయిలు మెరుగుపడటం కనిపిస్తుంది, తగ్గడం ప్రారంభిస్తుంది. Why? Because creatinine is present in our muscles and in our muscles. కాబట్టి మీ కండర ద్రవ్యరాశి తగ్గించడం వల్ల మీ క్రియేటినిన్ లెవెల్స్ కూడా తగ్గింపుకు వస్తాయి. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు, కాబట్టి మీ క్రియేటినిన్ మెరుగుపడటం ప్రారంభించినట్లు కనుగొనబడుతుంది, కానీ ఇది మీకు తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ మాంసపు ప్రాముఖ్యత తగ్గుతుంటే, మీరు బలహీనపడుతుంటే మీ క్రియేటినిన్ స్థాయి 7 నుండి 5 లేదా 4 వరకు రావచ్చు, కానీ మీ శరీరంలోని బలహీనత మిమ్మల్ని వేగంగా డయాలసిస్కు తీసుకువెళుతుంది మరియు డయాలసిస్ మీకు త్వరగా కలిగి ఉండగలిగే విధంగా మీకు బలం పెరగడంలో సహాయపడుతుంది. మీకు జరిగింది చాలా కాలం జరగదు, ఎందుకంటే శరీరంలో చాలా బలహీనత ఉంది. మరి ఏం చేశాను? సరిగా తినకపోవడం వల్ల శరీరం బలహీనంగా తయారైంది. మన శరీరంలో మరో ఒక విషయం జరుగుతుంది, మనం సరిగా తినకపోవడం లేదు. తక్కువ ఆహారం తినడం వల్ల గతంలో బలహీనంగా ఉన్న కిడ్నీకి తిండి దొరకలేదు. ఇప్పుడు తిండి లేకపోతే అది తన చేస్తున్న కొద్దిగా కూర్చోవడం పూర్తిగా ఆపేస్తుంది. గతంలో పడిపోయిన స్థాయిలు మళ్లీ పెరిగి ఇప్పుడు డయాలసిస్ చేయలేని వేగంతో పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మన శరీరంలో దుర్బలత ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ కోసం సరైనంత తినడం కూడా ప్రముఖం. పరిమితి ముఖ్యం, కానీ పరిమితి మరియు ఆహారం నిలిపివేయడం మధ్య వ్యత్యాసం ఉంది. మీరు దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మాత్రమే కిడ్నీల కోసం కాదు, మరియు ఇతర అవయవాలకు కూడా ఆహారం తీసుకున్నాము. So I hope you have understood from this video that when there are a lot of symptoms in our body, we face a lot of problems, we may have difficulty breathing, remembering things, or experience a lot of itchiness. మనం ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకోవాలి అని మీరు తెలుసుకుంటే, అలాగే మాకు డయాలసిస్ చేయాలి, అది చేయకపోతే మా సమస్యలు పెరుగుతాయి. మనం మూత్రపిండాలపై పని చేయకూడదు అని అనుకుంటే కూడా మాత్రమే డయాలసిస్ చేయించుకోవడం వల్ల మన సమస్యలు పెరుగుతాయి, తగ్గకపోవటం కాదు. డయాలిసిస్ రక్తాన్ని శుభ్రపరచడం మాత్రమే కాదు, శరీరంలో విటమిన్లు మరియు ఖనిజాల పరిమాణం కూడా తగ్గిస్తుంది.
మరియు దానివల్ల మన బలహీనత పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ 2 విషయాలను అర్థం చేసుకోవాలి. డయాలిసిస్ కూడా ప్రయోజనాలు మరియు నష్టాలు రెండుగా ఉన్నాయని, కాబట్టి మన క్రితం కింద ఉన్న కీలకంగా గుర్తించాలి. మన శరీరం ప్రతిరోజు మారుతుంది మరియు మేము మన దేహం ప్రకారం ప్రవర్తించాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు ఏదైనా సందేహం ఉంటే వైద్యులు మరియు నేను అందుబాటులో ఉన్నాము. మీరు మా వైద్యులను పిలుస్తారు మరియు వారు మీకు పూర్తి పరిష్కారం చెబుతారు. దీనితో ఇప్పుడు మీ సమస్యకు నేను తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్త వహించండి. నమస్కారం.